చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా చివరికి ఓటీటీలోకి రావాల్సిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సినిమా దేవర. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ఎంట్రీ గురించి ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. భారీ అంచనాల మధ్యన సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన దేవర ప్రపంచం సృష్టిస్తుంది. ఒకటా రెండా మరి 6 ఏళ్ల నుంచి అభిమానులు ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టే తారక్ ఇరగదీశాడు. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ను మడత పెడుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా 500 కోట్ల మార్కు దగ్గరగా ఉంది. ఇప్పట్లో ఈ సినిమాకు పోటీగా ఏ సినిమాలు లేవు. దసరాకు మాత్రం రజనీకాంత్ వెట్టయ్యంతో వస్తున్నాడు. ఒకవేళ ఆ సినిమాకు ఏమాత్రం యావరేజ్ లేదా నెగిటివ్ టాక్ వచ్చినా ఇంకొంతకాలం దేవర థియేటర్స్లో దూసుకుపోతుంది. ప్రస్తుతం దేవర లాభాల బాట పట్టినట్లే. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ఎంట్రీ డేట్ వినిపిస్తుంది. ఈ మధ్యకాలంలో చాలా వరకు సినిమాలన్నీ నెలలోపే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. ఇక భారీ బడ్జెట్ ఉన్న సినిమాలైతే కాస్త ఆలస్యం అవుతూ ఉంటాయి. ప్రస్తుతం దేవర థియేటర్స్ను చెక్ చేస్తుంది కాబట్టి ఇప్పట్లో ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే అవకాశం లేదని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ మూవీ లవర్స్కి గుడ్ న్యూస్. త్వరలోనే దేవరను ఓటీటీలో రిలీజ్ చేయనున్నారట మేకర్స్. ఈ మూవీ థియేటికల్ రిలీజ్కు ముందే డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దాదాపు 150 కోట్లకు నెట్ఫ్లిక్స్ ఈ మూవీ రైట్స్ను కొనుగోలు చేసింది. అలాగే మూవీ రిలీజ్ అయిన 50 రోజుల తర్వాత మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్కు తీసుకువచ్చేలా డీల్ కుదుర్చుకుంది. సో ఇప్పుడు దేవర మూవీని దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట మేకర్స్. ఒకవేళ ఆ రోజు కాకపోతే దాదాపు నవంబర్ 2వ వారంలో ఓటీటీ స్ట్రీమింగ్కు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వనున్నారు మేకర్స్. ఇక దేవర రిలీజ్ అయ్యి 10 రోజులు ముగుస్తున్నా కూడా థియేటర్స్ మాత్రం హౌస్ఫుల్తో కలకలలాడుతున్నాయి. ఇక దసరా హాలిడేస్ రిలీజ్కి ఏ సినిమాలు లేకపోవడం, కథనం అదిరిపోవడం, తారక్ విశ్వరూపాన్ని చూపించడం, ఇలా ప్రతిదీ దేవరకు ప్లస్ పాయింట్స్ అయ్యాయి. గురి చూసి సరైన సమయంలో దేవరను దించి బాక్సాఫీస్ లెక్కలు తేల్చేస్తున్నాడు కొరటాల శివ. థియేటికల్ ఎండ్లోపు అనుకున్న మార్క్ను టచ్ చేస్తాడో లేదో చూడాలిక. అటు దేవర రాబోయే సినిమాలు కూడా దేవర టార్గెట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఎండ్ రిజల్ట్స్ ఎలా ఉంటుందో చూడాలి. మరి ఇంతకీ దేవర ఓటీటీ స్ట్రీమింగ్ డేట్స్పై మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్స్ చేయండి.